జాను సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. డివిన్నర్గా పాపులర్ అయి ఫోక్ డాన్సర్గా మంచి పేరు తెచ్చుకుంది. జాను అంటూ శేఖర్ మాస్టర్ ఈమెను పాపులర్ చేసేశారు. అంతకుముందు ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్స్తో ఓ ఊపు ఊపిన జాను ఢీ షోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, డ్యాన్స్ ఐకాన్ ఇలా చాలా టీవీ షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. జాను ఒక సంచలనమైన వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది. నా పెళ్లి గురించి తప్ప మీకు వేరే పని లేదా అంటూ బోరును ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. కొన్ని గంటల వ్యవధిలోనే తను రెండో పెళ్లి చేసుకుంటున్నా అంటూ మరో వీడియో పెట్టి షాక్ ఇచ్చింది. దీనితో ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్గా మారింది. ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ని పెళ్లాడబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి వార్త చెప్పింది జాను. ఇక ఆమెను చేసుకోబోయేవాడు సింగర్ దిలీప్ కూడా మీరంతా అనుకున్నట్టే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తమ రహస్య బంధాన్ని బహిర్గతం చేశాడు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకెళ్తూనే ఉంటా. అయితే ఎప్పుడైతే జాను తన పెళ్లి ప్రకటన చేసిందో ఆమె మొదటి భర్త డాన్సర్ టోనీ కిక్ గురించి చర్చ మొదలైంది. టోనీ, జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి లిరి అనే కొడుకు కూడా ఉన్నాడు. జానుకి పెళ్లి వయసు రాకుండానే టోనీ ప్రేమలో పడింది. ప్రపోజ్ చేసి చివరికి టోనీని పెళ్లి చేసుకుంది. అయితే కొడుకు పుట్టిన 4 ఏళ్ల తర్వాత టోనీతో విభేదాలు రావడంతో విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న జాను త్వరలో ఫోక్ సింగర్ దిలీప్ని పెళ్లాడబోతుంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన జీవితంలో బ్రేకప్ అయిందో అప్పుడే టోనీ చనిపోయాడని, చచ్చి బతికిన టోనీ ఇలా ఉన్నాడు అంటే తన స్నేహితుల వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు టోనీ. ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోనీ తన కొడుకును గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.